హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పక్షపాత బుద్ధి అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక ఇవాల్టి కథలోకి వెళ్దాం. విఘ్నేశ్వరం అనే గ్రామంలో సోమిదమ్మ అనే ఓ ఆస్తిపరురాలు నివసించేది. ఆమెకు 2 కొడుకులు, 1 కూతురు. సోమిదమ్మ తన 30వ ఏట భర్త పోయిన తర్వాత జాగ్రత్తగా ఆస్తి వ్యవహారాలు చూసుకుంటూ తన 3 సంతానాన్ని పెంచి పెద్ద చేసింది. కొడుకులతో పాటు కూతురుకు కూడా ఆ గ్రామంలోనే మంచి సంబంధం చూసి పెళ్లిళ్లు చేసింది. ఆమె పెద్ద కొడుకు 2 కొడుకులు, రెండో కొడుకు 1 కూతురు 1 కొడుకు. కూతురుకు 1 కూతురు పుట్టారు. అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నట్టు సోమిదమ్మ ఇప్పుడు తన సొంత సంతానం కన్నా మనమలు మనవరాళ్లు అంటేనే అమితమైన ప్రేమ కనబరుస్తున్నది. పిల్లలు ఎదుగు వస్తున్న కొద్దీ వాళ్ల చదువుల గురించి బెంగపడుతున్న కొడుకులను చూసి సోమిదమ్మ, ఇక్కడ ఆస్తి వ్యవహారాలు మీరు చూసుకోండి, నేను పిల్లలను పట్నం తీసుకుపోయి ఏదైనా మంచి పాఠశాలలో చేర్పిస్తాను. అందరం ఏదో ఒక పెద్ద ఇంట్లో ఉంటాం. నేను వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటాను. సెలవులకు ఇంటికి వచ్చి పోతూ ఉంటాం అని చెప్పింది. అందుకు కొడుకులు ఎంతో సంతోషించి, అమ్మా, మమ్మల్ని పెంచి పెద్ద చేసినట్టే వీళ్లను కూడా నీ ఒద్దికలో ఉంచుకొని చదువు సంధ్యలో అబ్బేలా చూడు అని ఏకకంఠంగా ఆమెను కోరారు. సోమిదమ్మ కొడుకుల పిల్లల్ని తీసుకుని పట్నం చేరి అక్కడ వాళ్లను మంచి పాఠశాలలో చేర్చి అద్దె ఇంట్లో ఉండసాగింది. కొద్ది రోజుల తర్వాత కూతురు అల్లుడు కూడా తమ కూతురును సోమిదమ్మ దగ్గరికి తీసుకుని వచ్చారు. సోమిదమ్మ కూతురు తల్లితో, అమ్మా, అన్నయ్య పిల్లలతో పాటు నా కూతురును కూడా కనిపెట్టి ఉంటూ ఇంత చదువు చెప్పించు అన్నది. ఇందుకు సోమిదమ్మ సంతోషంగా సరేనన్నది. కాని ఆనాటి నుంచి సోమిదమ్మ మనములలో విపరీతమైన మార్పు వచ్చింది. వాళ్లు తమ నాయనమ్మకు పక్షపాత బుద్ధి ఉన్నదని అనుకోసాగారు. అందుకు కారణం ఏమిటంటే, సోమిదమ్మ అందరికీ ఒకే పంక్తిలో భోజనం పెట్టినా కూతురు తరపు మనవరాలకి మాత్రం పెరుగు, నెయ్య మారు అడిగితే మారు మాట్లాడకుండా వేసేది. ఇది కొడుకుల పిల్లలకు బాధగా ఉన్నా నాయనమ్మంటే ఉన్న భయం కొద్దీ నోరు మెదపలేకపోయేవారు. అయితే సోమిదమ్మ పెద్ద కొడుకు వివేకుడు మాత్రం అదేమీ పట్టించుకునేవాడు కాదు. ఇలా ఉండగా అందరూ సెలవులకు పట్నం నుంచి విఘ్నేశ్వరం వచ్చారు. ఇంటికి వచ్చి రాగానే సోమిదమ్మ మనవళ్ళు మనవరాలు, ఒక వివేకుడు తప్ప అందరూ నాయనమ్మ పక్షపాత బుద్ధిగలదంటూ తల్లులకు చెప్పారు. ఇది విన్న కోడళ్లకు అత్తగారి మీద పట్టరానంత కోపం వచ్చింది. వాళ్లు ఈ విషయమై సోమిదమ్మను నిలదీయాలనుకుని అందరికన్నా పెద్దవాడైన వివేకుణ్ణి పిలిచి జరిగినదంతా చెప్పమన్నారు. అంతలో వాడి తల్లి పట్టరాని కోపంతో, ఏ కూతురికి పెట్టడానికి వచ్చిన చేతులు మీకు పెట్టడానికి రావా అన్నది. అందుకు వివేకుడు, అమ్మా, నాకు మాత్రం నాయనమ్మలో ఎటువంటి పక్షపాత బుద్ధి కనిపించలేదు. ఆవిడ పెరుగు పోసినా నెయ్యి వేసినా అత్తయ్య కూతురకు రహస్యంగా వేయడం లేదు అన్నాడు. అదేరా నేననేది, అదేదో మీకు వేయొచ్చు కదా అన్నది వివేకుడు తల్లి. తల్లి మాటలకు కాదన్నట్టు వివేకుడు తలాడిస్తూ, ఎంతైనా మేం నాయనమ్మ సొంత పిల్లలం. అత్తయ్య కూతురు అలా కాదు, పేరుకు మనవరాలైనా పొరుగింటి పిల్ల. అందువల్ల అదంటే కాస్త అభిమానం పక్షపాతం చూపిస్తే మనకొచ్చిన నష్టమేమిటి అన్నాడు. ఇందుకు సోమిదమ్మ కోడళ్ళు ఏదో జవాబు చెప్పబోయేంతలో పక్కగదిలో ఉండే అంత విన్న సోమిదమ్మ అక్కడికి వచ్చి కోడళ్లతో, చిన్నవాడైన వివేకుడు మీరనుకునే నా పక్షపాత బుద్ధి గురించి బాగా వివరించాడు. అయినా ఎందుకొచ్చిన గొడవ? మనం పాలు నెయ్యి కొనలేనంత పేదవాళ్ళవేం కాదు. ఇక నుంచి మనవళ్ళు మనవరాళ్ళు నన్ను గురించి అపోహపడకుండా చూస్తాను, సరేనా అన్నది. ఆ జవాబుతో సోమిదమ్మ కోడళ్లకు అత్తగారి మీద కోపం పోవడమేగాక అతి చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేసినందుకు విచారం కూడా కలిగింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.